ఎందుకంటే వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళని అసహించుకున్నాడు, వాళ్ళ ఆరాధన తిరస్కరించాడు. కొత్త నిబంధనలో కూడా వీరు పెదవులతో నన్ను ఘనపరుస్తారు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అన్నాడు. ఆ దూరంగా ఉన్న హృదయాల గుంపులో నేనున్నాను. నా ఆరాధన ఏమింటాడులే. ఇది ఒక ప్రమాదకరమైన అనుభవం. దాన్ని మీ దృష్టికి తేవాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒక ప్రమాదకరమైన అనుభవం. ఇది ఎంత డేంజర్ అంటే, నంబర్ 1, రక్షణ ఆనందాన్ని దెబ్బకొడుతుంది. రెండవది, నీవు ఆరాధించిన ఆరాధన దేవుడు గైకొన్నాడు అన్న నిశ్చయితను కూడా ఎఫెక్ట్ చేసింది. 2, 3, ప్రార్థన చేస్తావు కానీ నీ ప్రార్థన దేవుడు విన్నాడు అన్న నిశ్చయితను కూడా దెబ్బకొట్టి విశ్వాసిగా ఉండాల్సిన నువ్వు అవిశ్వాసిగా ఉండి ప్రార్థన చేస్తావు. దానివల్ల చాలా ప్రార్థనలకు జవాబు రాదు. ఎందుకంటే ప్రార్థిస్తావు కానీ నిశ్చయత లేదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. రోగి కోసం విశ్వాసంతో ప్రార్థన చేయాలన్నాడు. స్వస్థత దేవుడు ఇస్తాడనే విశ్వాసమే కాదు, నా ప్రార్థన దేవుడు వింటాడన్న విశ్వాసం కూడా ఉండాలి కదా. కానీ దానికి గండి కొడుతున్నాడు సైతాన్. నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేసేటప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ వంకర్లన్నీ నీ బతుకులో 7 వంకర్లు అక్కడే ఉన్నాయి. ఎట్లా వింటాడు నీ ప్రార్థన? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అని ఉంది, కానీ పాపిష్టోళ్ళ ప్రార్థన ఆయన వినడం ఉందిగా. యోహాను సువార్త 9లో పాపుల మనవి ఆయన ఆలకింపడని ఎరుగుదును అన్నాడు కదా. ఇన్ని పాపాలు చేసావు, ఇన్ని వంకర్లు చేసావు, మళ్ళీ ఎలుగెత్తి ప్రార్థనలు చేస్తున్నావు. నీ ప్రార్థనలు విని నీకు జవాబు, నీ జీవితంలో కార్యం అని నిన్ను శోధిస్తాడు విశ్వాసి. దైవజనుడా, అష్టవంకర్లు పెట్టుకొని పెద్ద పేతురులా బిల్డప్ ఇచ్చి, పెద్ద పౌల్లా బిల్డప్ ఇచ్చి, పెద్ద ఏలియాలాగా ఎలీషాలాగా పెద్ద ప్రవక్తలాగా ఫీల్ అయిపోయి చేతులు ఉంచుతున్నావు. అంత సీన్ ఉందమ్మా నీకు? నీకు అంత ఉందా? అసలు నీ బతికేంది? ఎన్ని వంకర్లు! నీ జీవితం అంతా కూడా లోపాల భయం. అంటే ఇక ఏం చేస్తా, విశ్వాసులు ప్రార్థన చేయకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారుగా. రోహా, నేను చేస్తే నువ్వు వినవని నాకు తెలుసు ముందే. ఎందుకంటే దరిద్రపు దాన్ని, నా ఆలోచనలు బాగుండవు, నా క్రియలు బాగుండవు, నా ప్రవర్తన బాగుండదు, చెత్త. కానీ ఏం చేద్దాం, సేవలో పెట్టావుగా, చేయకపోతే వాళ్ళకి డౌటు. అందుకని ఏం చేద్దాం, ప్రభువా స్వస్థపరిచే లేత లేదు, సమాధానం ఇస్తే లేదు, ఇయ్యవలే, ఎటుగుడు ఇయ్యవలే, యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఏమని ఇయ్యమని. లోపలేమో ఎట్టిస్తాడు. నా బోటోడి ప్రార్థన కూడా వింటాడా? నాలాంటి ప్రార్థన కూడా వింటాడా? నాలాంటి పనికి మాలిన దాన్ని దేవుడు అంగీకరిస్తాడా? నాలాంటి పనికి మాలిన వాడి ప్రార్థన దేవుడు వింటాడా? నీ సేవకుండైనంత మాత్రాన పెద్ద నాకేం కొమ్ములు వచ్చినాయింది. నేను లోపాల్లో ఉన్నాను, పాపాల్లో ఉన్నాను, పొరపాట్లలో ఉన్నాను, అపరాధాల్లో నా ప్రార్థన వింటాడా? లోపలేమో ఇది, బయటికేమో ప్రార్థన. చూడు, ప్రార్థనకు దెబ్బ పడుతుంది. చూడు, విశ్వాస సహితమైన ప్రార్థన కార్యాలు జరిగిస్తుంది. మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడదని ఎన్ని చోట్ల చెప్పాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. విశ్వాసం ఎంత కీలకం ప్రార్థనకు జవాబు రావడానికి. కానీ మన అపరాధ భావం అనేది ప్రార్థన విషయంలో ఉంచాల్సిన విశ్వాసానికి గండి కొడుతుంది. అందువల్ల భక్తులు ప్రార్థించిన ప్రార్థనలకు చాలా వరకు జవాబులు రావు. ఎందుకంటే విశ్వాస సహితమైన ప్రార్థన వేరు, విశ్వాస రహితమైన ప్రార్థన వేరు. ఎందుకు మన ప్రార్థన విశ్వాస రహితమైన ప్రార్థన అవుతుంది అంటే, దేవుడు మనల్ని అంగీకరించడు. ఎందుకంటే మన లైఫ్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయి. అందుకే మనల్ని తొందరగా పాపం చేయించడానికి, పొరపాటు చేయించడానికి వాడు ముందు ప్రేరేపిస్తాడు. ఎందుకంటే అలా ప్రేరేపించి మనం లొంగి బుక్ అయితే తర్వాత మనల్ని ఆడుకోవచ్చు. అందుకని ఆఫర్లన్నీ ముందుకు తీసుకొచ్చి పెట్టి కానీ 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 అని ముందు నెడతా ఉంటాడు పాపంలోకి. ఎందుకు తెలుసా? తర్వాత శోధించడానికి. మరి ఇప్పుడు ఏం చేయాలి?
నిజంగా దేవుడు నిన్ను అలానే అనుకుంటున్నాడా? మరి దావీదు బత్షెబా విషయంలో, ఊరియా విషయంలో చేసినటువంటి పొరపాట్లను బట్టి ప్రతిఫలాన్ని పొందుతున్న దినాల్లో అబ్షాలోము దగ్గర అహీతోపెల్ అనేవాడు చేరాడు. చేరి తండ్రి మీద విషాన్ని నూరిపోస్తున్నాడు. తండ్రి మీద కొడుక్కి విషాన్ని నూరిపోస్తున్నాడు. విషాన్ని నూరిపోస్తుంటే కొడుకు ఫిక్స్ అయిపోయాడు. వీడంటాడు, మీ నాన్న తక్కువ అంచనా వేయకరా అబ్బాయి, మీ నాన్న పరాక్రమం నీకు తెలియదురా, మీ నాన్నను అలాగ వదిలేసావంటే ఏదో ఒక టైంలో వచ్చి నీ మీద పడి నిన్ను గాజేసి మళ్ళా సింహాసనాన్ని ఎక్కుతాడు. శత్రుశేషం రుణశేషం ఉండకూడదు అంటారు. ఇప్పుడైతే తరమబడుతున్నాడు కదా, నువ్వు పర్మిషన్ ఇవ్వు, వెంటబడి తరిమి మీ నాయనను హతం చేద్దాం, ముందు మీ నాయనను లేపేద్దాం, తర్వాత మిగిలిన విషయాలన్నీ అని ఈ దౌర్భాగ్యుడి అహీతోపెల్ అనేవాడు ఆలోచన చెప్పాడు. ఎవరికి? కొడుక్కి. ఎవరి మీద? తండ్రి మీద. వాడు కూడా ఆలోచన తీసుకున్నాడు, అబ్షాలోము అనేవాడు. అయితే ఈ ఆలోచన ఇట్లా చెప్తున్నాడన్న సంగతి దావీదుకు తెలిసిందే. దావీదు అప్పుడు దేవుని కోపాన్ని అనుభవిస్తున్నాడు. దేన్ని అనుభవిస్తున్నాడు చెప్పండి? ఎందుకంటే సింహాసనం పోగొట్టుకుని అడవుల పాలయ్యాడు. అప్పుడు దేవుని కోపాన్ని అనుభవిస్తున్నాడు దావీదు. ఆ టైంలో ఈ అహీతోపెలు ఇలాంటి ఆలోచన చెప్తున్నాడని దావీదుకు తెలిసి ఏమని ప్రార్థిస్తాడో తెలుసా? దేవా దేవా, అబ్షాలోముకి దురాలోచన చెప్తున్న అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని ప్రార్థిస్తాడు. అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ మనవి విన్నాడు. ఏంది నీ మాట నేను వినేది? నువ్వు ఊరియాని నిర్దోషిని ఎందుకు చంపావు? నీ పొరుగువాని భార్యను తీసుకోవద్దని చెప్పాక ఎందుకు తీసుకున్నావు? నేను వినను అనలా. ఆల్రెడీ అనుభవిస్తున్నాడుగా, బాధను అనుభవిస్తున్నాడుగా. ఆ దావీదు ప్రార్థన విన్నాడండి. విని హూషైని పెట్టాడు అక్కడ. అప్పుడు హూషై చెప్పాడు, అహీతోపెలు ఈ ఆలోచన చెప్తే హూషై అన్నాడు, అబ్షాలోము, మీ నాన్నని వెంటాడి చంపటం అంత తేలిక అనుకున్నావా? అది తెలుసా మీ నాన్న గురించి నీకు? పరాక్రమశాలిరా మీ నాన్న, అంత తేలిగ్గా నీకు చిక్కుతాడు అనుకున్నాయిందే. జనాల్లో ఉంటాడు, పట్టుకొని కొట్టేద్దాం అనుకుంటున్నావా? యుద్ధశూరుడు రాయన, జనులతో కూడా నీ తండ్రి బస చెయ్యడు, ఏ గుహలోనో ఏ పొదలోనో దాగి ఉంటాడరా. ఆయన చాలా డేంజర్ మనిషిరా. కొడుకు అన్న సెంటిమెంట్తో దాటి అవతలకి వెళ్ళాడ్రా. ఏమాత్రం వెళ్ళి ట్రై చేసావా? మిస్ అయిందా? మీ నాన్న దెబ్బకి సింహం గుండె వంటి గుండె గలవారు కూడా దిగులొందుదురు. తక్కువ అంచనా వద్దురా. లేడి కాళ్ళు లేక కాదురా, కాలం వచ్చి చిక్కింది. దానికి మళ్ళా కాళ్ళు ఇచ్చాడు అనుకో, ఆ లేడి కాదు, ఇక పులి అయిద్దిరా, సింహం అయిద్దిరా, నిన్ను చీల్చి చెండాడు. అట్లయితే వద్దులే అనుకున్నాడు అబ్షాలోము. అహీతోపెలు ఆలోచన చెడగొట్టాడు దేవుడు. దావీదు ప్రార్థన విన్నాడా లేదా? ఎప్పుడు? కోపాన్ని దావీదు అనుభవిస్తున్న తరుణంలోనే దావీదు ప్రార్థన దేవుడు విన్నా. ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్న మన విషయానికి వద్దాం. పాపాలు చేయండి, ఏం కాదులే, దేవుడు వింటాడులే అని చెప్పట్లా. నేను సమర్థింపు కోసం చెప్పట్లా. ఎట్ట చేస్తామండి? పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం. తెలిసి తెలియక అడుగులు జారితే అడుగులు వెనక్కి తీసుకోవాలి, కానీ జారిన దగ్గరే కూర్చుంటామా? ఉండంగా. సరే, అడుగులు జారినాయి, వెనక్కి తీసుకున్నాం, ఆయన రక్తాన్ని ఆశ్రయించాం, కడిగేసుకున్నాం, శుద్ధీకరణ జరిగిందన్న స్పర్శ నీకు ఎందుకు రావట్లేదు? సాతాను నిన్ను అక్కడ మోసం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఏ దృష్టితో చూస్తున్నాడంటే వజ్రములాగా నిన్ను చూస్తున్నాడు. వజ్రం అనేది 100 ఒక్కలైనా దాని విలువలో ఇంత తేడా రాదు. అర్థమైందా? చెప్పండి.
వజ్రం 100 ఒక్కలైనా దాని విలువ మారిద్దా? బంగారం ఎంత మలినమంటినా, లేకపోతే ఎన్ని ముక్కలు చేసినా బంగారాన్ని, ఇదే ఎన్ని ముక్కలు చేసేది అసలు అబ్బే ఏం కాదు. ఎన్ని ముక్కలైనా సరే దేనికి తగ్గ తూకం దానికి ఉంటుంది, విలువ మారదు. కాళ్ళ కింద నలిగిన గాని మల్లె పరిమళం మారేనా, మెలికలెన్ని తిరిగిన గాని బంగారుకు వెల తరిగేనా. విన్నారా? కాళ్ళ క్రింద నలిగిన గాని మల్లె పరిమళం మారేనా, మెలికలెన్ని తిరిగిన గాని బంగారుకు వెల తరిగేనా. మనుషులెంత నవ్విన గాని మనసు గాయపరచిన గాని, మనుషులెంత నవ్విన గాని యేసు మనసులోని స్థానం ఎన్నడైనా మారేనా, ప్రభువు నిన్ను వీడేనా. యేసు మనసులోని స్థానం ఎన్నడైనా మారేనా, ప్రభువు నిన్ను వీడేనా. అనుకున్నావా నిన్ను నీవే దీనునిగా, చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. పై ఉన్నావా ఆత్మ విషయమై దీనుని